అండి జర్మనీ నుంచి రాజారావు గారట, వారిది విని మీ దగ్గరికి వద్దాం. రాజారావు గారు మాట్లాడండి. నమస్కారం అండి వాసుదేవన్ గారు. నమస్కారం. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ యొక్క కాలర్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ కాలర్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టారో బహుశా వైసీపీ వాళ్ళు బాగా క్యాచ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు కూడా మాడచ్చు, మీరు ఏ పార్టీయో లేకపోతే పార్టీకి సానుభూతి పరలో నాకు తెలియదు. ఎవరు ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఫలానా వాళ్ళు అని మాకు తెలియదండి. నెంబర్ ఇచ్చాము, చేస్తారు. మీకు తెలీదు ఒకసారి, ఎందుకంటే వీళ్ళు బీసీలో వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ కాలర్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ గా పెట్టిన కాలర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, ఆర్థిక ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ విధంగా మాట్లాడడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. వసుదేవన్ గారు ఇంతకుముందే చెప్పాను కదా, పూర్వకాలం నుంచి ఒక సామెత ఉంది. సామెతలు డైరెక్ట్ వర్తమానంలోకి వచ్చేద్దాం. అదే, ఎద్దుకు ఎదురుగా నిలబడకూడదు, గాడిదకు వెనకాల నిలబడకూడదు, మూర్ఖునికి అండగా నిలబడకూడదు అని పాపం ప్రజలు అందరి ముందు నుంచి నానుడిది. ప్రజలు మోసపోయారు. ఆ విధంగా ఈ వెన్నుపోటు దినం అన్నది ఎందుకు పెట్టారు అని అడిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక ప్రజలకు అండగా నిలబడ్డమే ఈ వెన్నుపోటు దినోత్సవం అన్నది. కానీ ఈ కూటమి వాళ్ళకి అది ఏమనిపించిందంటే, గతంలో ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటు గుర్తొస్తుంది వాళ్ళకి. పాపం దీన్ని అనుకుంటే ఆ ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటు గుర్తొచ్చి, అప్పుడైతే కుటుంబ సభ్యులు ఎవరు ప్రశ్నించలేదు. ఈ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ప్రశ్నించలేదు. కానీ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే మాత్రం వైసీపీ అండగా ఉంటుంది అన్నది అందరూ తెలుసుకోవాలి. ఈ కూటమి ప్యానెల్లో ఉన్న సభ్యులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ తెలుసుకోవాలి. నేను ఒక విషయం అడుగుతానండి శ్రీకాంత్ గారు, ఒకే ఒక విషయం ఒక్కనండి మస్తానరావు గారు. రౌడీ షీటర్లకి అండగా నిలబడటం అనేది మీ ఎజెండానా? వెళ్ళి పరామర్శిస్తారా రౌడీ షీటర్లని? నేను ఒక లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. వాళ్ళ వల్ల బాధపడ్డ ఆడపిల్లలు, మహిళలకి భరోసా ఇవ్వరా? వాళ్ళు బాధితులు కారా? అండ్ వీళ్ళ తరఫున మీరు వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తారా? వాళ్ళ వల్ల ఐతానగర్లో బాధపడ్డ ఆడపిల్లలు బయటకు వచ్చి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, మహిళల గురించి మీరు మాట్లాడరా? వాళ్ళకి భరోసా ఇవ్వరా? మీరు వెళ్ళి దాన్ని అది పట్టుకొని వచ్చి మీరు అదేదో పెద్ద మీరు ఇలా చెప్పుకోవటం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారు, గుర్తుందో లేదో మీరు. వారు రౌడీ షీటర్లని నేను పోలేదు, ఒక మనిషిగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మాత్రమే నేను ప్రశ్నించి వాళ్ళను పరామర్శిస్తున్నాను అని చెప్పాడు. రైట్. ఆయన జగనన్న కదా, ఆయన చెల్లెళ్ళకి, అక్కలకి, అక్కడ ఉన్న పెద్దమ్మలకి, చిన్నమ్మలకి జరిగిన అవమానం గురించి వెళ్ళి వాళ్ళకి, అమ్మ నేను మీకు భరోసాగా ఉంటానని ఎందుకు చెప్పలేకపోయారండి అని నిన్న? మీ దగ్గర సమాచారం లేదు. రౌడీ షీటర్లకి అయితే వెళ్తారన్నమాట మీరు. ఏమంటే పోలీసులు నిన్న చూసాం, నిన్న మీరు అడిగారు అంబటి రాంబాబు గురించి. అంబటి రాంబాబు గారి సీజల మన అప్పలరాజు గారు కానీ ఇంతకుముందు చూసాం. ఆయన్ను కూడా పోలీసులు ఎలా మాట్లాడారో. ఒక మంత్రి స్థాయిలో వీళ్ళిద్దరినీ కూడా గమనించాలి. మన శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఒక సిఐ ర్యాంకులో ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా సీజల అప్పలరావు గారు కానీ, నిన్న మన ఇతన్ని కానీ అంబటి రాంబాబు గారు కానీ. ఎందుకు జరుగుతుందంటే, ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు, వాళ్ళు పచ్చ చొక్కా ఒకటి వేయలేదంతే. పచ్చ చొక్కా వేయని పోలీసులు, అది అవకాశం ఉంటే అది కూడా వేయించేస్తారు. దాని గురించి ఏమాత్రం ఆలోచన లేదు. తొందరలోనే ఇట్లే ఉన్నారంటే వీళ్ళు అదే ప్రభుత్వంలో అట్లే ఇదే కంటిన్యూ అయితే మాత్రము దాన్ని వాళ్ళకు కూడా ఒక పచ్చ చొక్కా తొడిగిచ్చేస్తారు. మాకు స్కూళ్ళల్లో ఏదో ఒక కొడితేనే అబ్బాబ్బా పచ్చ చొక్కాలు అదేసారు ఇదేసారు. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏమే? ఇప్పుడు అన్నిటికీ కూడా మళ్ళీ కలర్లు మార్చడం జరిగింది. వీళ్ళు ఏదైతే ఆ రోజు అన్నారో అదే విధంగా కలర్లు మార్చడం జరిగింది. కానీ ఇంకొకటి నాకు నవ్వాలో ఏడవాలో ఒక విషయం వసుదేవన్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదో ఒక దీంట్లో మీటింగ్లో, మంత్రిమండలి సమావేశంలో, నేను జగన్ను నన్ను జగన్ లోపల పెట్టాడని నేను జగన్ను లోపల వేయను అని ఎంత సచ్చీలుగా, ఎంత ఇదిగా మాట్లాడారో. వారు దేనికి లోపలికి వేశారనేది ప్రజలకు మభ్యపెడుతున్నారు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాంట్లో ఇరుక్కొని లోపలికి పోయారన్నది తెలియడం లేదు అతనికి. ఇంకో కాలర్ అండి, చిత్తూరు నుంచి కేశవులు లైన్ లో ఉన్నారు. ఒక నిమిషం ఆగండి. చిత్తూరు నుంచి కేశవులు గారు
టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఒకసారి ఆయన మాట్లాడేద్దాం. కేశవులు గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ అందరూ మన ఈ ఉచితాలకు అలవాటు పడిపోయినారు సార్. ఈ